జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాస్. రావణాసుర సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో రవితేజ నేను రావణాసురుడి అభిమానిని అని చెప్పడం జరుగుతుంది. పక్కలో ఉన్న హీరోయిన్ కూడా నేను కూడా రావణాసురుడి అభిమానిని అని చెప్పడం జరుగుతుంది. సుధీర్ మామూలుగా మీరు రావణాసురుడి ఫ్యానా? అలా అని కాదు, బట్ నేను రావణాసురుడు ఫ్యాన్. ఓకే. ఎందుకు? ఓ యు ఆల్సో. వాట్ యు నో అబౌట్ రావణాసురుడు? ఈ విధమైనటువంటి ధోరణి సమాజంలో పెరగడానికి కారణం హిందూ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం. హిందూ వ్యతిరేక శక్తులు చాలా కాలం నుండి ఒక ప్రణాళికాబద్ధంగా సినిమాలు తీయడం ద్వారా, పుస్తకాలు రాయడం ద్వారా, నవలలు రాయడం ద్వారా అనేక అసత్యాలను సమాజంలో ప్రచారం చేయడం కారణంగా రావణాసురుడు గొప్పవాడని, రావణాసురుడు సీతమ్మ వారిని ముట్టుకోలేదని, సీతమ్మ వారి అంగీకారం కోసం ఎదురు చూశాడని, రావణాసురుడు తన చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారంగానే యుద్ధం చేశాడని, శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామిని రావణాసురుడి దగ్గర వెళ్ళి నీతి బోధ నేర్చుకో అని చెప్పాడని, శ్రీరామచంద్రుడి విజయం కోసం రావణాసురుడు ముహూర్తం పెట్టాడని, ఇటువంటి అనేక కల్పితాలను, అసత్యాలను సమాజంలో ప్రచారం చేయడం కారణంగా వీటి అన్నింటినీ చూసినటువంటి రవితేజ లాంటి వాళ్ళు రావణాసురుడిని మేము అభిమానిస్తున్నామని బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. అసలు వాల్మీకి రామాయణంలో ఈ విధమైనటువంటి అంశాలు లేవు. రావణాసురుడి గురించి ఏవైతే చెప్తున్నారో వీళ్ళన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు అని మనం ఎప్పుడైతే నిరూపణ చేస్తామో వీళ్ళు వెంటనే ఆ విధంగా మాట్లాడడం మానేస్తారు. శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే రావణాసురుడు యుద్ధం చేశాడు అని ఏదైతే అసత్యం ప్రచారం చేయబడుతుందో దానిని మనం ఈ వీడియోలో వాల్మీకి రామాయణంలో చూయించి అది అబద్ధమని మనం ఈ వీడియోలో నిరూపించబోతున్నాం. రామలక్ష్మణులు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిన తర్వాత శూర్పణఖ తన అన్న అయినటువంటి కరాసురుని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కరాసురుడు తన చెల్లికి ఈ విధమైన దుస్థితి ఎందుకు వచ్చిందని తీవ్రంగా బాధపడతాడు. అప్పుడు కరాసురుడు ఏ విధంగా స్పందించాడు? రావణాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రావణాసురుడు మధ్యమత్తులో ఉండి పట్టించుకోని విధంగా ఉండటం జరుగుతుంది. ఈ రెండు అంశాలను మనం చూసినట్లయితే రావణాసురుడికి తన చెల్లి పైన ఎటువంటి ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. మనం వాల్మీకి రామాయణం చూస్తే శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత శూర్పణఖ వెంటనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళదు. తన దగ్గర ఉన్నటువంటి కరాసురుడు అనే ఇంకొక అన్న దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కరాసురుడు ఏ విధంగా స్పందించాడో మనం చూద్దాం. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 19వ సర్గలో చూసినట్లయితే శ్లోకం 1లో తాం తదా పతితాం దృష్ట్యా విరూపాం శోణితోక్షితాం భగినిం క్రోధ సంతప్త ఖర పాప్రచ్చ రాక్షస. ముక్కు చెవులు తెగిపోయి రక్తంతో తడిసి విరూపై తన ముందు నేలపై పడియున్న తన సోదరియగు శూర్పణఖ దుస్థితిని చూసి కరాసురుడు మిగులు క్రుద్ధుడై ఆమెను ఇట్లా అడిగెను. ఉత్తిష్ట తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేనత్వం ఏవం రూప విరూపిత. ఓ సోదరి లెమ్ము, నీ నిస్పృహను చిత్తవైకల్యమును వీడుము. నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇట్లు వికృత రూపను చేసినదెవరు? ఇప్పుడే వివరంగా తెలుపు అని ఈ విధంగా కరాసురుడు మాట్లాడి, నిన్ను ఎవరైతే ఈ విధంగా చేశారో, నీ ముక్కు చెవులు ఎవరైతే కోశాడో ఎవరైనప్పటికీ వాడు ఇంద్రుడైనప్పటికీ సంహరిస్తాను అని చెప్పేసి కరాసురుడు వెంటనే యుద్ధానికి వెళ్తాడు. చూడండి, కరాసురుడికి తన చెల్లి శూర్పణఖ పైన ఎటువంటి ప్రేమ ఉందో. వెంటనే యుద్ధం చేయడానికి వెళ్తాను అని చెప్పేసి కరాసురుడు 14,000 మంది రాక్షస సైన్యంతో శ్రీరాముడిపై యుద్ధానికి వెళితే శ్రీరామచంద్రుడు ఒక్కడే ఆ 14,000 మంది సైన్యాన్ని, ఆ కరాసురుడిని సంహరిస్తాడు. దీనితో శూర్పణఖ వెంటనే భయపడి రావణాసురుడి దగ్గరికి పరుగెత్తుకుని వెళుతుంది. మరి ఈ రావణాసురుడు తన దగ్గరికి వచ్చిన శూర్పణఖ విషయంలో ఏ విధంగా స్పందిస్తాడో ఇప్పుడు చూద్దాం. వాల్మీకి రామాయణం 33వ సర్గ శ్లోకం 1లో మనం చూసినట్లయితే తదా శూర్పణఖ దీన రావణం లోక రావణం అమాత్య మధ్య సంక్రుద్ధ పరుషం వాక్యం అబ్రవీత్. అమాత్యుల మధ్య నిండు సభలో సుఖాసీనుడైయున్న లోక కంటకుడగు రావణుడు శూర్పణఖ యొక్క వికృత రూపమును దీనావస్థను చూచి కూడా ఏమాత్రము చెలింపక ఉండెను. రావణాసురుడికి తన చెల్లిపై ఉన్నటువంటి ప్రేమ కారణంగానే యుద్ధం చేశాడని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని గమనించారు. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపోయి రక్తంతో తన ఎదుటకి వస్తే మంత్రుల మధ్య రాజసింహాసనంపై కూర్చొని ఏమాత్రము పట్టించుకోకుండా, ఏమాత్రం చలనం లేకుండా రావణాసురుడు శూర్పణఖను పట్టించుకోకుండా రావణాసురుడు గమ్మున కూర్చుని. మరి వీళ్ళేం చెప్తున్నారు?
రావణాసురుడికి తన చెల్లిపై ఉన్నటువంటి అమితమైన ప్రేమ కారణంగా, వాత్సల్యం కారణంగా, ఆమెపై ఉన్నటువంటి ఆప్యాయత కారణంగా ఆమెకు జరిగిన నష్టానికి, ఆమె ముక్కు చెవులు తెగిపోయినందుకు దానికోసమే యుద్ధానికి వెళ్ళాడని, తన రాజ్యాన్ని సైతం పణంగా పెట్టాడని, తన సర్వస్వం కోల్పోయాడని గొప్పలు చెప్పేవాళ్ళు, గొప్పలు చెప్పి ఎదవ సొల్లు చెప్పేవాళ్ళు ఒకసారి వాల్మీకి రామాయణం చదివితే మీకు తెలుస్తుంది. రావణాసురుడు ఒక యుద్ధంలో స్వయంగా శూర్పణఖ యొక్క భర్త అని తెలిసి కూడా విద్యుజ్జుహుణ్ణి సంహరిస్తాడు. తన బావమరిదిని స్వయంగా సంహరించినటువంటి ఈ రావణాసురుడికి తన చెల్లిపై ప్రేమ ఉంది, ఆమె కోసమే యుద్ధం చేశాడు, ఆమెపై ఉన్నటువంటి అమితమైన ప్రేమ కోసము తన సర్వస్వాన్ని కోల్పోయాడు అని ఎదవసలు చెప్పేవాళ్ళు ఒకసారి వాల్మీకి రామాయణం చదవండి. ఇటువంటి కల్పితాలను చెప్పి, ఇటువంటి అసత్యాలను చెప్పి రావణాసురుడు గొప్పోడు అని చెప్పేసి జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రావణాసురుడికి తన చెల్లిపై ఎటువంటి ప్రేమ లేదు, ఎటువంటి పట్టింపు లేదు. ఆ కరాసురుడైనా నయం. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపోయి ఉండటం చూసి వెంటనే యుద్ధానికి వెళ్ళి శ్రీరాముడి చేతిలో హతమవుతాడు. ఉంటే గింటే ఆ కరాసురునికి శూర్పణఖ పైన ప్రేమ ఉంటుంది, కానీ ఈ రావణాసురుడికి శూర్పణఖ పైన ఏమాత్రము ప్రేమ లేదు. శూర్పణఖకు స్పష్టంగా తెలుసు రావణాసురుడు కామాంధుడు, రావణాసురుడు శ్రీలోలుడని. అందుకే సీతమ్మ గురించి, సీతమ్మ అందం గురించి, సీతమ్మ వంటి స్త్రీ ఈ లోకంలో లేదని, అటువంటి ఆమెను తీసుకుని వచ్చి నీ రాజ్యంలో పెట్టుకో, నీ వశం చేసుకో అని చెప్పేసి రావణాసురుడి యొక్క కామవంచను ఈ శూర్పణఖ రెచ్చగొడుతుంది. శూర్పణఖ రెచ్చగొట్టడం కారణంగా ఈ రావణాసురుడు సీతమ్మను తీసుకురావడం జరుగుతుంది. అంతేకాని శూర్పణఖ కోసం కాదు, తన చెల్లి కోసం కాదు. ఏదైతే ప్రచారం చేస్తున్నారో శూర్పణఖకు జరిగిన అవమానం కోసమే రావణాసురుడు సీతమ్మను తీసుకొచ్చాడు అని, అది మొత్తము అబద్ధమని, అసత్యమని ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇటువంటి అసత్యాలు రావణాసురుడి పైన అనేక హిందూ వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఇవేవీ తెలుసుకోకుండా స్త్రీల పట్ల అమానుషంగా వ్యవహరించిన ఈ రావణాసురుడిని అభిమానించడం తప్పు. ఈ విధమైన ధోరణి ఎవరికైతే ఉంటే వాళ్ళు మానుకోవడం మంచిది. రవితేజ గారు, మీ పట్ల సమాజంలో మంచి అభిప్రాయం ఉన్నది, కింది స్థాయి నుంచి ఒక ఉన్నత స్థానంలో ఉన్నారని సమాజం అంతా భావిస్తుంది. సీతమ్మ పట్ల అమానుషంగా ప్రవర్తించిన, స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించిన రావణాసురుడిని అభిమానించడం తప్పు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. జై శ్రీరామ్.